హాయ్ అండి. రాగి పిండితో ఇడ్లీ చేసామండి. ఫస్ట్‌గా ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకొని, 1కి 2.5 కప్పులు రాగి పిండండి. రాగి పిండి కూడా 2 కప్పులు నానబెట్టుకొని, ఎట్ ఏ టైమ్ నానబెట్టుకోవాలండి 2 కూడా. మనం ఇడ్లీ రవ్వ అయితే అలా నానబెట్టుకోము. కానీ ఇదైతే పక్కా ఇలా నానబెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ తర్వాత మనం పప్పు బాగా కడిగేసి గ్రైండర్ వేసేసుకోవచ్చనమాట అండి. అప్పుడు పప్పు కడిగి గ్రైండర్లో వేసేసినాక ఈలోపు మనం రాగి పిండిని కూడా స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేయాలన్నమాట అండి. మంచిగా స్ట్రైన్ చేస్తామనుకోండి ఇలా కడిగేసి, మనకి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అండి. మనం పిండే అవసరం లేదు. ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక పిండుకోవాలన్నమాట అండి. ఇలా స్ట్రైన్లో తీసేసుకునే లోపలగా ఈలోపు పప్పు రెడీ అయిపోయిందనమాట అండి. స్మూత్గా అది ఇది కలిపేసి మొత్తం మంచిగా దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ఒక 1 అవర్ నాననివ్వాలండి. మంచిగా నానిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే చాలా స్మూత్ వస్తుందండి. చాలా హెల్దీ కూడానండి రాగి ఇడ్లీ అనేది. చిన్నపిల్లలకి అదేనండి, డయాబెటీస్కి కూడాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.